అందరికీ నమస్కారం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనము సంకటహర చతుర్థి గురించి తెలుసుకుందాం. మే 5వ తేదీన సంకటహర చతుర్థి వస్తుంది. ఈ చతుర్థి రోజున ఏం చేయకపోయినా సరే ఈ 11 సార్లు మంత్రాన్ని చదివితే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు అనగా బహుళపక్ష చవితి నాడు సంకటహర చతుర్థి వస్తుంది. అయితే ఈ సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. అలానే మంగళవారం నాడు వచ్చే సంకటహర చతుర్థిని అంగారక సంకటహర చతుర్థి అంటారు. మే 5 మంగళవారం నాడు సంకటహర చతుర్థి వస్తుంది. ఈ రోజున వినాయకుడిని పూజిస్తే అప్పుల బాధలు, శత్రుపీడలు, వివాహ ఆలస్యం, సంతానం లేకపోవడం, పనుల్లో ఆటంకాలు వంటి సకల కష్టాలను తొలగిపోతాయని నమ్ముతారు. చతుర్థి తిథి ప్రారంభం మే 5 ఉదయం 5:20 మొదలవుతుంది. చతుర్థి తిథి ముగింపు మే 6వ తేదీ ఉదయం 7:51 వరకు ఉంటుంది. చాలామంది తమ కోరికలు తీరడానికి సమస్యలను దూరం చేయమని కోరుతూ సంకటహర చతుర్థి వ్రతం జరుపుకుంటారు. అయితే అలా పూజ చేయలేని వారు, వీలు పడని వారు ఒక్క మంత్రాన్ని పఠిస్తే సంకటహర చతుర్థి వ్రతం చేసినంత ఫలం వస్తుంది అంటున్నారు పండితులు. అదే ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని 11 నుంచి 108 సార్లు చదవాలి. సంకటహర చతుర్థి నాడు గణపతికి గరికితో గకారాది గణపతి స్తోత్రం, ప్రతి నామం గా అనే అక్షరంతో ప్రారంభమయ్యే 108 నామాలు చదువుతూ పూజ చేయడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది. గరిక ప్రాశస్త్యం. గణపతికి గరికతో పూజ చేయడం చాలా శ్రేష్టం. అందుకే సంకటహర చతుర్థి వ్రతం చేసేవారు గరికను వీలైనంత వరకు మూలంతో సహా వేరు తీసుకోవాలని చెబుతున్నారు. అయితే గరికకి గడ్డికి తేడా ఉంటుందని గమనించాలి. పూజా విధానం. కుడివైపుకు తొండం ఉన్న గణపతి పటాన్ని ఎంచుకోవడం మంచిది. ఎర్రటి అక్షతలు అంటే కుంకుమ కలిపినవి, ఎర్రటి పూలు అంటే మందార పూలు, గులాబీ పూలు పూజకు వాడాలి. నైవేద్యంగా 27 ఉండ్రాళ్ళు మరియు తప్పనిసరిగా బెల్లం ముక్క సమర్పించాలి. ముఖ్యంగా సాయంత్రం వేళ ప్రదోషకాలంలో చేసే పూజ గణపతికి అత్యంత ప్రీతికరం. ప్రత్యేక సంకల్పం మరియు పరిహారం. పనులు త్వరగా పూర్తి కావాలనుకునేవారు ఒక ఎర్రటి వస్త్రంలో పీచు తీయని కొబ్బరికాయను మరియు 11 రూపాయలను కట్టి గణపతి దగ్గర ఉంచాలి. ఆ తర్వాత మీ మనోసంకల్పాన్ని చెప్పుకొని ఆ రోజు నుంచి మళ్ళీ నెల వచ్చే సంకటహర చతుర్థి వరకు సుమారు 30 రోజులు ప్రతిరోజు ఆ కొబ్బరికాయపై అక్షంతలు వేస్తూ నమస్కరించుకోవాలి. 30 రోజుల తర్వాత ఆ కొబ్బరికాయను ప్రవహించేలో నీటిలో నిమజ్జనం చేయడం మంచిది. ఈ విధంగా చేస్తే 30 రోజుల తర్వాత సంకల్పం చేసుకున్న కొబ్బరికాయకు పూజ చేయడం వల్ల కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా చర్మ రోగాలు, రక్త సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ గకారాది అష్టోత్తర పూజ ఎంతో మేలు చేస్తుంది. కథ సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.